నమస్తే, నేను కేశవ్. ప్రకృతి జీవన గానపదం జనగానానికి స్వాగతం. పచ్చదనం మనిషికి ప్రకృతి కప్పే వెచ్చదనం. ప్రకృతి ఆ విధంగా ఇచ్చినటువంటి సహజమైన రక్షణ వ్యవస్థల్ని మనిషి ఉంచుతున్నాడా, ఊడ్చేస్తున్నాడా? చెట్టు అనేది కనబడని రోజుల్ని, కనబడని సమాజాన్ని చూసే పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది? చెట్టుని పెంచడం ఒక వ్యాపకంగా, ఒక ప్రత్యేకమైనటువంటి అవసరంగా ప్రభుత్వాలు ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ అంశం పైన విశ్లేషణని జనగానంలో ప్రకృతి కవి జయరాజ్ మాటల్లో తెలుసుకుందాం. జయరాజ్ గారు నమస్కారం. నమస్కారం. చెట్టు ప్రాధాన్యం ఏంటి? ప్రకృతి అనగానే ఫస్ట్ ప్రతీక, అసలు ప్రకృతి అనే మాటకు ప్రతీకే చెట్టు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? మనం ప్రాణవాయువు అంటే మనిషి జీవించాలంటే ప్రాణవాయువు. చెట్టు ప్రాణవాయువును కనుక పోయకుంటే క్షణంలో చచ్చిపోతాం. కాబట్టి అసలు మన ప్రాణవాయువు, జీవనాడుల్ని మేల్కొల్పే తల్లి వృక్షమే. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. కొమ్మను నేను రెమ్మను, నీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. నీ పొలమును దున్నిన నాగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రోవినై. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. నింగి మబ్బుల్ని వానగా మలిసినవు, చేరు చిలకల్ని నీళ్లతో దడిపినవు, చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినవు, మీకు ప్రాణవాయువుల్ని పోసినవు. మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం. అడవికొచ్చిన మునులను సాధినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచాలం. మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచాలం. మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం. మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టు పుస్తకం. మీ రోగాల నొప్పుల మందులం, మీ రోగాల నొప్పుల మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. కొమ్మను నేను రెమ్మను, కొమ్మను నేను రెమ్మను, నీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. చెట్టు మొత్తం అసలు జీవితం పుట్టుక దగ్గర నుంచి కాల్చే కట్టె వరకు ఒక పాటలో వర్ణించేశారు. అంటే చెట్టులో ఇంత వైవిధ్యమైనటువంటి లక్షణాలు ఉన్నా కానీ అసలు అంటే మనం మతాల గురించి, కులాల గురించి, జాతుల గురించి మాట్లాడకపోయినా అసలు మనిషి మొదట కొలిచింది చెట్టుని, లేదంటే చెట్టు దేవతగా చెట్టుని భావించి కొలిచాడు అని చెప్పని అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? చెట్టును కొలిచాడు. ఎలా కొలిచాడు? భయంకరమైన పెను తుఫానులు వస్తుంటే
అమ్మా తుఫాను నువ్వు రావద్దని కొలిచాడు. భయంకరమైన ఈదురు గాలులకు జ్వాలలు రేగి అడవులు మొత్తం తగిలిపోతున్నప్పుడు ఆ మంటల్లో మాడి చావకుండా అమ్మా నన్ను కాపాడు అని వేడుకున్నాడు, ప్రకృతిని వేడుకున్నాడు. ఎప్పుడైతే ప్రకృతి పండ్లిచ్చి పాలిచ్చి వాడి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు వాడికి మందు రాసి ఆక్సిజన్ ఇచ్చి వానికి ప్రాణవాయువును పోసిందో అప్పుడు ప్రకృతిని గుర్తించాడు. క్రమంగా ప్రకృతిని పూజించటం, ప్రకృతిని ధ్యానించటం, ప్రకృతిని ప్రార్థించటం అనేది మనిషి జీవితంలో ప్రారంభమైంది. మీరు చూడండి, చాలా బౌద్ధుల కాలంలో అడవుల్లో ధ్యానం చేసేవాళ్ళు. మహర్షులందరూ అడవులలో అద్భుతమైన తాత్వికమైన పునాదిని వేశారు. మహర్షులందరూ అద్భుతమైన రామాయణము రాసిన వాల్మీకి అడవి నుంచి వచ్చిన వాడు. అందరూ కూడా ఒక అద్భుతమైన తాత్వికమైన పునాది ఏర్పడటానికి, జ్ఞానానికి అత్యున్నతమైన రూపం అడవి, చెట్టు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అంటే అందుకే ఇప్పుడు చెట్టు అంటే అడవిలో చూడాలి. ఇప్పుడు ఆధునిక సమాజంలో చెట్టుని అడవిలో మాత్రమే చూడాలి. మన అడవులు అంతరించిపోతున్నాయి, మన నదులు అంతరించిపోతున్నాయి. ఎవరైనా తల్లిదండ్రికి అన్నం పెట్టకుంటే చాలామంది అంటూ ఉంటారు, నీ హృదయమా రాయిరా అని. అప్పుడు ఆ రాయి బాధపడుతుంది, వీడితోటి నన్ను పోలుస్తుంది. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, రూపమన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది, ఏడు కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది, రామపాదము నెదల మలిసిన రమ్యమైన చరిత నాది, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, కొండనైతే ఏమిరా నేను, బండనైతే ఏమిరా, అమర శిల్పుల గురుతునైతిని, అమరావతి కొండనైతిని, ఎల్లోరా గుహను నేను, 1000 స్తంభపు గుడిని నేను, ప్రేమమూర్తులు కొలువు తీరిన తాజ్ మహల్ బురుజు నేను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను, ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన మర వీరుల స్తూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, దేశ రక్షక భటులమైతిమి, వెన్ను చూపని వీరులైతిమి, దేశభక్తిని చాటి బాహుట ఎర్రకోటై ఎగురవేస్తిని, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా. ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుందాం. విరామం తర్వాత చెట్టుని ఆధునిక మానవుడు ఎందుకు దూరం చేసుకుంటున్నాడు, సమాజానికి ప్రతీకగా ఉండాల్సినటువంటి పచ్చదనాన్ని ఎందుకు మార్చేస్తున్నాడు అనే అంశాన్ని తెలుసుకుందాం. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. చెట్టు ప్రాథమిక లక్షణం అంటే చెట్టుని చూస్తే మనిషి నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల క్రితం కూడా చిప్కో లాంటి ఉద్యమాలు వచ్చినాయి. చెట్టును నరకొద్దు అని చెప్పని, చెట్టును కాపాడుకోండి అని వచ్చినాయి. అలాంటి ఉద్యమాలు కొన్ని సంవత్సరాల తరబడి జరిగినా కానీ ఈరోజు కూడా ప్రభుత్వాలు హరితహారాల గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే మనిషి స్వార్థం పెరిగి నువ్వు చెట్టిచ్చే పండ్లు కోసుకో, కానీ పాలిచ్చే తల్లి రొమ్ము కోయటం ఏదైతుందో చాలా దుర్మార్గమైంది. చెట్టు యొక్క ఫలాలు తిని ఆప్యాయంగా ఆనందంగా జీవించాల్సిన మనిషి చెట్టు మొదటికి నరికి ఏ కొమ్మ నుంచి అయితే పండ్లు వచ్చాయో ఆ కొమ్మనే, తను ఎక్కిన కొమ్మనే నరుక్కుంటున్నాడు. తద్వారా తాత్కాలికమైన ఆహారం కోసం ఓ జీవనది లాంటి అరణ్యాలను మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. తద్వారా చెట్టు అంతరించిపోయింది. చెట్టులో ఉండాల్సిన అన్ని జీవులు చూడండి, పులులు అడుగు పట్టణాలకు వస్తున్నాయి,
మనిషే రాలేదు పల్లె నుండి. పులి పట్టణాలకు వస్తుంది, కోతులు పట్టణాలకు వస్తున్నాయి, లేడి పిల్లలు పట్టణాలకు వస్తున్నాయి, అడవి మృగాల మొత్తం కూడా పట్టణాలకు వస్తున్నాయి. వచ్చి ఏం చేస్తున్నాయి? పట్టణాల యొక్క మనుషుల మీద ఎగబడి తింటున్నాయి, ఎగబడి కొట్టేస్తున్నాయి, ఎగబడి చంపేస్తున్నాయి. మరి అవి ఎక్కడ ఉండాలి చెప్పండి? అవి ఉండవలసిన అరణ్యాలను మొత్తం నాశనం చేసి, అవి ఉండాల్సిన చెట్లను మొత్తం నాశనం చేసిన తర్వాత చెట్టు యొక్క ప్రతిరూపమే ఇవాళ జీవులు మొత్తం కూడా పట్టణాలకు వచ్చి మనిషి మీద కక్ష తీర్చుకుంటున్నాయంటే ప్రకృతి విధ్వంసం చేయబట్టే. చెట్టే ఒక ప్రపంచం. చెట్టు మీద ఆధారపడి నివసించడం అనేది పక్షుల దగ్గర నుంచి ఒక సమూహానికి అది భూమి తల్లి లాంటిది అనుకుందాం. మీ వర్ణనలో అటువంటి పాటలు ఏమున్నాయి? అసలు ప్రకృతి తల్లి చాలా ఇంత విధ్వంసం చేసినా నీ మీద ప్రేమ వదులుకోలేకపోతుంది ఆ తల్లి కదా. గున్నమామి కొమ్మ మీద 2 గువ్వ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తాలి బొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి, లేనినాడు పంటాయి, కష్టమైన నష్టమైన వీడిపోనంటాయి. చూడండి, మాంగళ్యం తంతునామేనహ మమ జీవన హేతునాం అని ఇటు లక్షల కట్నాలు ఇచ్చి అటు లక్షల కట్నాలు ఇచ్చి వాళ్ళిద్దరిని ఒక్క కాడికి తీసుకొచ్చి కలిసి ఉండండిరా అంటే కలిసి ఉండట్లేదు. కానీ గున్నమామి కొమ్మ మీద 2 గువ్వ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తాలి బొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి, లేనినాడు పంటాయి, కష్టమైన నష్టమైన వీడిపోనంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. తాడి చెట్టు తొర్రలోనా గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేరు చెలకలేదు. ఆకలైతే భూమినంతా చుట్టుకోహనొస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోనంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. జామ చెట్టు కొమ్మ మీద రామచిలుకలున్నాయి, సరిగమ పదనిసలు పాడుకుంటున్నాయి, తీయ తీయని పండ్లు కొట్టి తింటున్నాయి, తీయనైన మా ప్రేమ చూడమంటున్నాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం, ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. అసలు పక్షుల్లో ఇంత ఆత్మీయమైన అనురాగం, బంధం మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతుంటే మనుషులమైన చెప్పబడుతున్న మనం అసలు ఏ కుటుంబంలో అయినా ఈ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పక్షులకు ఉన్నంతైనా మనకున్నాయా? అశోకుడి కాలం నుంచి చెట్లు పెంచండి, మొక్కలు పెంచండి అని చెప్పని ప్రభుత్వాలు, పాలక వర్గాలు, పాలకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా పచ్చదనం అనుకున్నంత పర్సంటేజ్ లేదు. ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది అనుకునేటువంటి పరిస్థితి. అంటే మనిషికి అవేర్నెస్ రాక ఇది చేస్తున్నాడా, లేదా ప్రకృతి ఇచ్చేటువంటి మీరు అన్నట్టుగా బంగారు బాతుగుడ్డు మెడ కోసేసినట్టుగా కోసేస్తున్నాడా చెట్టుని? ఏది మనిషికి అవసరమో వాడు దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు, ఏది మనిషికి అనవసరమో దాని మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటాడు. మీకు మెడ కావాలన్నా, మెడకున్న నగ కావాలన్నా అంటే ఒక్కోపాలి మనిషి అనుకుంటాడు మెడ లేకపోయినా బాధలేదు, నగ ఉంటే బాగుండు అనుకుంటాడు. ఏమండి 2 కాళ్ళు కావాలన్నా, కారు కావాలంటే కాళ్ళు లేకపోయినా బాధలేదు, కారు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఈ వస్తు వ్యామోహ సమూహం ఏదైతే పెరిగిందో మనిషి నీకు ఎప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ అంటే 60 సంవత్సరాలు వచ్చి చూపు తగ్గిపోయి అమ్మా మీరెవరో ఉండే అన్నప్పుడు అయ్యో నా కళ్ళుని జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేది. చెట్టు ప్రతి కాయ నలుగురి కోసం ఇస్తుంది, ప్రతి పువ్వు నలుగురి కోసం ఇస్తుంది, తను వీచే గాలి నలుగురి కోసం ఇస్తుంది, తను చివరికి పాడే కూడా మన కట్టే చచ్చిపోయినప్పుడు కూడా తను కాలి. ఏ తల్లి అయినా చచ్చిపోయినప్పుడు కూడా తన జీవితకాలం చాది చచ్చిపోయినప్పుడు కూడా తను మమైకమై చావటం అనేది ఏదైతుందో ఇది అత్యున్నతమైన రూపం. కాబట్టి చెట్టుకు మనిషికి ఉన్న సంబంధం
చాలా గొప్పది. పక్షులకు మనుషులకు ఉన్న సంబంధం గొప్పది, భూమికి మనిషికి ఉన్న సంబంధం గొప్పది, రాళ్లకు రప్పలకు జీవనదులకు మనిషికి ఉన్న సంబంధం ఏదైతే చాలా గొప్పది. రైట్. అంటే జయరాజ్ గారు, తెలంగాణ ప్రభుత్వం హరితహారం అని చెప్పని ప్రచారం చేస్తుంది, నీరు చెట్టు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. మీరు రెండింటికి కూడా సహకారం అందిస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా మీరు పాటలు రాశారు, అలానే అవగాహన కార్యక్రమాలన్నింటిలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మీకు వచ్చిన అనుభవం ఏంటి? మీరు కొత్తగా ఇచ్చిన పాటలు ఏంటి? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతికి సంబంధించిన ఈ ప్రకృతి జీవన విధానాన్ని ఏదైతుందో వాటిలకు ఎక్కువ వెళ్ళి నేను సదస్సులు ఇట్లాంటి వాటిల్లో అవేర్నెస్ కోసం 20 సంవత్సరాల నుంచి నేను కష్టపడి పనిచేస్తున్నాను. ఇలాంటి టైంలో మన ముఖ్యమంత్రి గారు పిలిచి ఇట్లాంటి విషయాల మీద పాటలు రాయాలన్నప్పుడు నాకు బాగా సంతోషం కలిగింది. అశోకుడు లాంటి వాళ్ళు చెట్లను పెట్టారు, చెరువులు తవ్వారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం కూడా ఇలాంటివి చేస్తున్నందుకు దాదాపు ఒక అవసాన దశలోకి వచ్చాం మనం. వర్షాకాలం వర్షాలు పడవు, చలికాలం చలి ఉండదు, ఎల్నినో ఎఫెక్ట్, లీనినో ఎఫెక్ట్ సైంటిఫిక్ అంటే అసలు ఋతువుల ప్రక్రియ మొత్తం కూడా మారిపోయిన ఈ దశలో మళ్ళీ ఒక చిగురుటాకులు వికసించడం, మళ్ళా వసంతం కోసం పాటలు రాయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళందరూ అడిగినప్పుడు నేను అద్భుతమైన పాటల్ని వారికి ఇవ్వటం, వాళ్ళు మొక్కలు నాటే కార్యక్రమంలో నా పాటలు తీసుకోవటం అనేది జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నీరు చెట్టుకు సంబంధించిన నా పాటల్ని మొత్తం కూడా వందలాది మంది కళాకారులు పాడటం, డ్యాన్సులు చేయటం, ఆ మొక్కలు నాటటం, అట్లాంటి పనులు అక్కడ బాగా చేస్తున్నారు. అంటే పాటకు చెట్టుకు ఒక కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. అట్లాగే ఒక కవికి కళాకారుడికి ఒక ప్రాంతం లేదు, ఒక మతం లేదు, ఒక కులం లేదు. మొక్కలు నాటాలమ్మ మా అక్కల్లారా, చెట్లను నరకొద్దన్నా మా అన్నల్లారా. మొక్కలు నాటాలమ్మ మా అక్కల్లారా, చెట్లను నరకొద్దన్నా మా అన్నల్లారా. మోదుగు పువ్వుల ఎరుపుండాలి, టేకువనాల సోకుండాలి, పాల కొడిసెలా పాలుండాలి, జుంటు తేనెలా తీపుండాలి. మొక్కలు నాటాలమ్మ మా అక్కల్లారా, చెట్లను నరకొద్దన్నా మా అన్నల్లారా. పచ్చనైన మన తల్లి అడవికి చిచ్చు పెట్టుట వలదన్నా, కన్నుల ముందే అడవులు తరిగిన కరువులు మనకు తప్పవురన్న. మొక్కలు నాటాలమ్మ మా అక్కల్లారా, చెట్లను నరకొద్దన్నా మా అన్నల్లారా. మొక్కలు నాటాలమ్మ మా అక్కల్లారా, చెట్లను నరకొద్దన్నా మా అన్నల్లారా. ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుందాం. విరామం తర్వాత పచ్చదనం కనుమరుగైపోవడాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా చూస్తున్నాయి, పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు ఏంటి అనే అంశాన్ని విశ్లేషిద్దాం. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. చాలా దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నా కానీ, లేదా మొక్కలు నరకొద్దు అని చెప్పిన ప్రచారం చేస్తున్నా కానీ అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది, దీనివల్ల మన పర్యావరణంలో ఎకాలజీలో ముఖ్యంగా మార్పులు వస్తాయి, ఇటువంటివన్నీ ప్రచారం జరుగుతున్నా కానీ మనుషుల్లో ఎందుకని అవగాహన రాకపోవడానికి కారణం ఏంటంటే, ఒక పాఠ్యాంశంగా దీన్ని పుస్తకాల్లో ప్రచారం చేసి చిన్నపిల్లల నుంచే ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే పెద్దలకి కూడా దీనిపైన అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు కానీ ఏం చేస్తే బాగుంటుంది? ఒక మెటాలిక్ సమాజం ఏర్పడుతున్న ఈ దశలో పిల్లలకు బాగా చెట్ల మీద, నదుల మీద, ఇట్లాంటి వాటి మీద పాఠ్య పుస్తకాలలో బాగా మీరు కేశవ్ గారు మీరు ఏదైనా చూడండి, ప్రకృతిలో ఉన్న పువ్వుల యొక్క అందాలను మొత్తం కూడా, ప్రకృతిలో ఉన్న అద్భుతమైన సోయగాలను మొత్తం కూడా నా సాహిత్యంలో నింపుకుంటే నా పాట అందంగా అందరూ పాడుకుంటున్నారు. కాబట్టి నాకు ఏదైనా అవార్డు వస్తే నేనేమనుకుంటున్నానంటే నేను గొప్ప కవిని, నాకు అవార్డు వచ్చింది అని నేను ఫీల్ అవుతున్నాను. కానీ నేను ఎక్కడి నుంచి దొంగిలించాను? ప్రకృతి నుంచి ఎత్తుకొని వచ్చాను దాన్ని. ఒక రైతు
నేను ఎకరంలో 10 పుట్లు పండించాను అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, నువ్వు ఎరువులు వేయచ్చు కదా, నువ్వు ఇంకేదో చేయొచ్చు, ఇంకేదో అయినా చేయొచ్చు. కానీ ఏ సీజన్లో ఏ పంట పండాలో ఆ పంటే పండుద్దని, కానీ నువ్వు ఎండాకాలంలో ఈ ఫలాలు రావాలంటే రావు. కాబట్టి నేచర్కు ఏ కాలంలో ఏ పంట పండాలి, ఎంత పండాలనేది అది నిర్ణయించేది ఏదైతుందో ప్రకృతి నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ పంట ఏదైతుందో ఎక్కువ పంట పండించానన్న రైతు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఆ నేల తల్లి ఇచ్చిన ఆ ఫలం అది. అదే రకంగా ఒక సైంటిస్ట్ పైకి రాయేసి రాసిస్తాడు, అది గురుత్వాకర్షణ శక్తితోటి కింద పడుతుంది. ఆ కింద పడే ప్రక్రియను ఏదైతుందో నేను కనిపెట్టాను అని అంటాడు, గొప్ప శాస్త్రవేత్త అవుతాడు. ఒక చిత్రకారుడు ఉంటాడు, అద్భుతమైన పుష్పాన్ని మొత్తం కూడా తన చిత్రలేఖనముతోటి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పేపర్ మీద పెట్టి ఒక అద్భుతమైన రాష్ట్రపతి అవార్డు తీసుకుంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ప్రకృతి నుంచే తీసుకొచ్చాడు. అంటే మన క్రియేటివిటీ మొత్తానికి మన సృజనకు అసలు కంప్లీట్ జ్ఞానం అక్కడ పుట్టింది. జ్ఞానం జగతికి ప్రాణం, జ్ఞానం ప్రగతికి మూలం. గాలి నీరు వెలుగులహో, సూర్య చంద్ర గ్రహములహో, అంతా సృజనకు మూలమహో, అనంత విశ్వం జ్ఞానమహో. జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. జ్ఞానమే కాళ్ళను చేతులు చేసెను, జ్ఞానమే కంటిని వింటిగా మలిచెను, జ్ఞానమే మెదడుకు మేతను వేసెను, జ్ఞానమే మనిషిని ఋషిగా మరిసెను. కాబట్టి జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకృతిని తోడినా కొద్దీ జ్ఞానం వస్తూ ఉంటుంది, ప్రకృతిని చదివినా కొద్దీ జ్ఞానం వస్తూ ఉంటుంది. ప్రకృతిని ఎంత తోడుకుంటే అంత అద్భుతమైన జ్ఞానానికి మొత్తం కూడా మూలం ఈ ప్రకృతి ఇచ్చిన వరం. కాబట్టి ప్రకృతిలోని యొక్క జ్ఞానాన్ని, ప్రకృతి యొక్క సృజనను, ప్రకృతి ఇచ్చిన మమతలు, మమకారాలు, అటాచ్మెంట్ను ఇంకా మానవుడు పసిగట్టడంలో కనీసం ఒక 5-6% కూడా ఇంకా పొందలేకపోతున్నాడు. 100% ప్రకృతి నుంచి జ్ఞానాన్ని పొంది దాన్ని వినియోగించుకోగలిగితే అసలు ఒక సర్వ సుందర సుశందర నందనవనం లాంటి నవ ప్రపంచాన్ని మనం వీక్షిస్తాం. అంటే అందశ్రీ చెప్పినట్టుగా కొమ్మ నరికితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా. అంటే చెట్టుని అలా కొలవాల్సినటువంటి పరిస్థితి ఆధునిక మానవుడికి ఉందంటారా ఇప్పుడు కూడా? ఖచ్చితంగా. అసలు చెట్టును మొక్కకుంటే, చెట్టుని నాటకుంటే, చెట్టు ఇచ్చే పండ్లు ఫలాలతోటి ఆధారపడకుంటే అసలు భవిష్యత్తు అనేది అంధకారం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మానవ సమాజం, పల్లెలు విధ్వంసం అయిపోయినాయి, వర్షాలు రాకుండా పోయినాయి, నీ ఆవులు, పశువులు, బర్రెలు మొత్తం కూడా కోత కేంద్రాలకు వెళుతున్నాయి, కరువు కాటకాలతోటి తాండవిస్తున్నాం. ప్రపంచంలో భారతదేశం మొట్టమొదటి ఆకలి దేశం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ఆకలికి ఈ పండ్లు, ఫలాలు, అడవులు, కొండలు, జలపాతాలు, వర్షాలు ఆధారమనే సత్యాన్ని ఇప్పటికైనా మనిషి నేర్చుకుంటే ఒక భారతీయ సమాజం, ఒక బుద్ధుడు ఏం చెప్పాడు? బుద్ధుడు ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశుల్ని ప్రేమించమని చెప్పాడు. మహాత్మా గాంధీ ఏం చెప్పాడు? ఈ ప్రకృతి నీ అవసరాలను తీర్చుతుంది కానీ నీ ఆశలను తీర్చదు అని చెప్పాడు. వివేకానందుడు ఏం చెప్తాడు? ఈ ప్రకృతి నీకు ఇచ్చిన శక్తి చాలా గొప్పది అని చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశుల్ని ఆయన ఇలానే మనలాగా ఇంటి ముందు కూర్చుంటాడు. కూర్చొని ఆయన గోర్లు మొత్తం తీసుకుంటూ ఉంటాడు. ఆయన ఎంత ప్రేమికుడో చూడండి. గోర్లు మొత్తం తీర్చుకున్న తర్వాత ఆ గోర్లను మొత్తం కూడా ఒక పాకెట్ లాగా కట్టగడతా ఉంటాడు. ఈలోపు ఆయన భార్య వచ్చి, ఏమండి ఈ గోర్లను మొత్తం కూడా పాకెట్ కడుతున్నారు ఎందుకు అని అంటాడు. ఏమమ్మా, ఈ పావురాలు, ఈ పక్షులు మొత్తం కూడా ఈ గోర్లను విత్తనాలు అనుకొని ఎక్కడ తింటే ఆ పక్షుల గొంతుల్లో పడి చచ్చిపోతాయో, కాబట్టి ఈ గోర్లను నేను ఇంత జాగ్రత్తగా కట్టడానికి అవి ఎక్కడ తింటాయోనని అంటాడు. అంటే ప్రకృతి మీద అంబేద్కర్ లాంటి వాళ్ళకు, ప్రకృతిలోన అనేక మంది తత్వవేత్తలు ఎంత అద్భుతంగా ప్రేమించేవాళ్ళు. కాబట్టి ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రకృతిని పూజిద్దాం, ప్రకృతితోటి మమేకమై
జీవిద్దాం. ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఒక గీతంతో చెట్టుని మీరు కీర్తించినటువంటి పద్ధతిలో ఒక గీతంతో కంక్లూడ్ చేద్దాం. త్యాగం చేసే మనిషి ఉంటే చేతులు రెండు జోడిస్తా, వెలుగుల కోసం పయనిస్తే నెత్తును నూనెగా పోసిస్తా. ఏం చేస్తామని నింగిలో మబ్బు నీకై నేలకు వాలింది, ఏం చేస్తామని తూర్పు పొద్దు రోజు నీకై పుడుతుంది. త్యాగం చేసేవారుంటే చేతులు రెండు జోడిస్తా, వెలుగుల కోసం పయనిస్తే నెత్తురు నూనెగా పోసిస్తా. ఏం చేస్తామని కంటిని రెప్ప కడుపులో బిడ్డగా దాస్తుంది, ఏం చేస్తామని చేనును కంచే నిలబడి కాపల కాస్తుంది. త్యాగం చేసేవారుంటే చేతులు రెండు జోడిస్తా, వెలుగుల కోసం పయనిస్తే నెత్తురు నూనెగా పోసేస్తా. ఆ విధంగా వెన్నెల నా కోసం కాసి, పంటను నా కోసం ఇచ్చి, ఈ 100 సంవత్సరాల జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి నా కోసం త్యాగాలు చేస్తున్న ఈ ప్రకృతికి తల్లి దండం పెడుతూ. రైట్, ధన్యవాదాలు జయరాజు గారు. చెట్టు గురించి, పచ్చదనం గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు. ఇది ఇవాళ జనగానం. చెట్టుని కాపాడుకోవడం మాత్రమే మన బాధ్యత కాదు, చెట్టుని పెంచి పోషించడం కూడా మన బాధ్యత. చెట్టు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు మనిషికి ఎన్నో ఉన్నాయని చెప్పని ఈ ఎపిసోడ్ ద్వారా అర్థమైందని చెప్పని భావిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.